హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. ఈ వీడియోలో మనం రాయలసీమలో తయారు చేసే చారు లేదా రసం యొక్క తయారీ విధానాన్ని చూద్దాం. జలుబు చేసినప్పుడు కూడా ఈ రసాన్ని ఒక గ్లాస్ తాగితే మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది. ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను. నాటు టమాటోస్ అయితే పుల్లగా ఉంటాయి. మనం టమాటాలని చేత్తోనే ఈ విధంగా క్రష్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం టమాటాలని గుజ్జులాగా చేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఒక 30 గ్రాముల చింతపండు తీసుకుందాం. చింతపండుని ఒక్క 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండులో ఉండే పులుపు అంతా మనకు యూజ్ అవుతుంది. నానిపోయిన తర్వాత చింతపండు రసాన్ని ఈ విధంగా చెయ్యి అడ్డం పెట్టుకొని టమాటో గుజ్జులోకి యాడ్ చేసుకోండి. చింతపండుని ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని పిండుకోవడం వల్ల చింతపండు తొక్కలు ఏమీ మనకు రసంలో ఉండవు కాబట్టి తినేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒకసారి ఈ చింతపండు రసం టమాటా గుజ్జుని బాగా కలుపుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కరిగేటట్లు ఒక్కసారి కలుపుకుందాం. ఒక్కసారి పులుపు రుచి చూసుకోండి. పులుపు గనక ఎక్కువ ఉన్నట్లయితే వాటర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా తొక్కల్ని రసం నుండి తీసేద్దాం. ఇలా తీసేయడం వల్ల మనం రసం తాగేటప్పుడు కానీ లేదా అన్నంతో తినేటప్పుడు తొక్కలు రాకుండా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తొక్క తీసేసిన తెల్లగడ్డ లేదా వెల్లుల్లి 10 రెబ్బలు. ఈ మూడింటిని మనం మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా నూరుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చిల గిల్లి వేసుకోండి. కొద్దిగా పచ్చికరివేపాకు. వీటిని లో ఫ్లేమ్లోనే 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా వేగేటట్టు 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వండుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రసం టెక్స్చర్ మారగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా రసాన్ని మరగనివ్వకూడదు. వేడివేడి అన్నంలోకి ఈ వేడివేడిగా రసం కలుపుకొని పక్కన నంచుకోవడానికి ఒక ఆమ్లెట్ లేదా బంగాళాదుంప వేపుడు ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.